శోభాయాత్ర కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ముస్లింలు కూడా మా నాంపల్లి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు వెల్కమ్ చేస్తారు. వెల్కమ్ చేసి శోభాయాత్ర పోయే సమయంలో బయటికి వెళ్తారు, నిలబడి పోతుంటే చూస్తూ ఉంటారు, వాళ్ళు గమనిస్తూ ఉంటారు. రాముడు వస్తాడు, రామ లక్ష్మణ సీత హనుమంతుడు వారి విగ్రహాలతో బయట ఉన్నటువంటి జనాలు రాముల వారు వచ్చిందని చెప్పేసి వారికి టెంకాయ సమర్పించడము, హారతిలు పట్టడము, ప్రసాదాలు సమర్పించడం, మరి స్వామివారి దగ్గర ప్రసాదం వాళ్ళు తీసుకోవడము, ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఓకే, ఇక వారు ముస్లిమ్స్ కాబట్టి రావాలనుకున్నా రాలేరు. ఇప్పుడు ఎంఐఎం బీజేపీ దోస్తీనా దుష్మనా? ఎంఐఎం బీజేపీ జీవితాంతం దుష్మనే. ఎంఐఎం బీజేపీ హమేషా ఎల్లప్పుడూ శత్రువులే. ఎందుకంటే వాళ్ళ పాలసీస్ వేరు, మా పాలసీస్ వేరు. వ్యక్తిగతంగా వాళ్ళకి మేము శత్రువులం కాదు, మేము పార్టీకి శత్రువులం, వాళ్ళ పాలసీస్కి శత్రువులం. మరి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో బీజేపీ మేము కలిసి పని చేసిన అటువంటి మాట అవాస్తవం? అవాస్తవం అని కలిసి పని చేయలేదంటారా బీజేపీ? ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎక్కడి నుండైనా పోయి పోటీ చేసేటటువంటి హక్కు అధికారం ఉంది. బీజేపీ దేశవ్యాప్తంగా రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీ, దేశవ్యాప్తంగా పోటీ చేస్తుంది, గెలుస్తుంది. రాష్ట్రాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి, ఈ రోజు నుండి కాదు, సంవత్సరాల నుండి ఉన్నాయి. జనసంఘ్ ఉన్నప్పుడు కూడా మధ్యప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు దగ్గర వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, జనసంఘ్ పేరు మీద. అయితే ఈరోజైతే మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ఉంది. అట్లనే మజ్లిస్ పార్టీ కూడా పోయేసి ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు బలం పెంచుకోవడానికి పోటీ చేస్తూ ఉంటారు. పోటీ చేసినప్పుడు మతాన్ని రెచ్చగొడతారు. మా భారతీయ జనతా పార్టీ మతాన్ని ఎక్కడ రెచ్చగొట్టేది, ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించే మాట్లాడుతాం. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు తెరపైకి తీసుకొచ్చి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసి ప్రజల యొక్క మన్ననలు సరే. ఈసారి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో అయినా కానీ మరి ఎంఐఎం పార్టీని ఓల్డ్ సిటీలో మొత్తం క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా ఎంఐఎంని ఓడించేటటువంటి ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా చేస్తామని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను, విశ్వాసంలోకి తీసుకుంటున్నాను. ఓకే, తప్పకుండా రాబో రోజుల్లో మజ్లిస్ పార్టీని భారతీయ జనతా పార్టీ ఓడించేస్తుంది. అక్కడ మీరు దిశ కమిటీ మెంబర్గా ఉండి ఇప్పటివరకు ఎన్ని సమస్యల్ని లేవనెత్తిండ్రో, ఎన్ని సమస్యలకి పరిష్కారం అందించిండ్రు ఇప్పటివరకు? అంటే దిశ కమిటీ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ. అవును, దాంట్లో కిషన్ రెడ్డి గారు నా యొక్క పేరుని ప్రతిపాదించి నన్ను నామినేట్ చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి నాంపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు దిశ కమిటీలో ప్రస్తావనకు తీసుకురావడం జరుగుతుంది. ఉదాహరణకు స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, స్లమ్స్లో పేదలకు ఇండ్లు కానివ్వండి, ఈ రకమైనటువంటి సమస్యలు తప్పకుండా అందరు అధికారులు అక్కడ వస్తారు కాబట్టి ప్రస్తావనకు తీసుకొని వస్తాము. ప్రస్తావనకు తీసుకొని వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగము. మరి దీంట్లో ఆ ఫండ్స్ ద్వారా ఈ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ మేము ప్రస్తావనకు తీసుకొచ్చిన తర్వాత అధికారులు ఉంటారు, వారు రాసుకుంటారు. ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఎంపీలాయిడ్ ఫండ్స్ ద్వారా, స్పెషల్ ఫండ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దాన్ని తీరుస్తూ ఉంటాం. అంటే మీ ద్వారా ఏమన్నా పనులు చేయించగలిగినరా ఇప్పటి వరకు? తప్పకుండా నాంపల్లి నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సింది మంచి నీరు, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, పవర్ బోర్వెల్స్. కిషన్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిన తర్వాత దాదాపు మా నాంపల్లి నియోజకవర్గంలో 11 కమ్యూనిటీ హాల్స్, డివిజన్లో 2 కమ్యూనిటీ హాల్స్ని నిర్మాణం చేసినాము. దానిని ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం అనేక ప్రాంతాల్లో జరిగింది. అదే రకంగా పవర్ బోర్వెల్స్ 19 పవర్ బోర్వెల్స్ ఎక్కడైతే నీటి ఎద్దడి నివారణకే ఆ పవర్ బోర్వెల్స్ అక్కడ వేయడం, ఆ పవర్ బోర్వెల్స్ ద్వారా వారికి నీటిని అందించడం, ఆ యొక్క ప్రయాసము వారి నిధుల్లో నుండి నేను అనుకుంటాను దాదాపు ఇప్పటి వరకు 3,90,00,000 పనులు పూర్తి కావడం జరిగింది. ఓకే, హాస్పిటల్స్లో షెడ్స్ వేయడం కానివ్వండి, ఓపెన్ జిమ్స్ కానివ్వండి, ఓకే, పిల్లలు ఆడుకోవడానికి మున్సిపల్ ప్లే గ్రౌండ్స్లో ఓపెన్ జిమ్స్ని కూడా ఎర్రాక్ట్ చేయడం జరిగింది. అంటే ఇంక ఇప్పుడు నాంపల్లి నియోజకవర్గంలో ఏం సమస్యలు లేవనరా? సమస్యలు ఎట్లా ఉంటాయండి? సమస్యలు ఉంటాయి తప్పకుండా. దానిని క్రమేపీన అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకుపోతుంటాం. ఇప్పుడు వరకు ఇంకేమేమి ఉన్నాయంటారు? దాదాపు 20 సంవత్సరాల నుండి మజ్లిస్ పార్టీ అధికారంలో ఉంది. దానికంటే ముందు నాగేందర్ గారు అధికారంలో ఉండే.
అభివృద్ధి కుంటుపడింది. మ్మ్. ఆ కుంటుపడ్డటువంటి అభివృద్ధిని కిషన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత చాలా మటుకు ఆ కుంటుపడ్డటువంటి అభివృద్ధిని అభివృద్ధి నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. వారి యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. అసలు ఇప్పుడు నాంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి చాలామంది ఆశావాహులు అయితే ఉన్నారు. మరి వాళ్ళని కాదని కిషన్ రెడ్డి గారు మీకే ఎందుకు టికెట్ ఇప్పించారు? నేను చెప్పాను కదా, మ్మ్. సర్వేల ఆధారంగా మ్మ్. కిషన్ రెడ్డి గారు ఇతర పార్టీ అధికారులు నాయకులు అందరు కలిసి కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో అందరూ నిర్ణయం తీసుకున్నట్టుగా కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా రాహుల్ చంద్ర అంటే ఒక యువకుడు, మ్మ్. గతంలో 2 సార్లు టికెట్ అడిగిండు, అవును. ఇతనికి ఇస్తే బాగుంటుంది, ఈ మజ్లిస్ని ఎదుర్కోగలుగుతాడు అనేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి వారు గ్రహించి నా పేరును వారు 100% సమర్థించారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఏం చెప్పి ఓట్లు అడిగారన్నా మీరు? ఎట్లాంటి హామీలు ఇచ్చారు మీరు ఓట్లాడటానికి వెళ్ళినప్పుడు? అభివృద్ధి మ్మ్. అభివృద్ధే మూలమంత్రం భారతీయ జనతా పార్టీకి. నరేంద్ర మోదీ గారు చూస్తున్నారు మీరు, ముద్రా లోన్ కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, మ్మ్. స్టాండప్ ఇండియా కానివ్వండి, స్టార్టప్ ఇండియా కానివ్వండి, మ్మ్. జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్నీ మీకు మేము చేసి పెడతాము అనేటటువంటి ఈ అభివృద్ధి ప్రజల దగ్గర పోయేసి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి ముఖ్యంగా ఆ అభివృద్ధినే ప్రజల దగ్గరికి తీసుకుపోయి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి కిషన్ రెడ్డి గారు కూడా అనేక సార్లు, నేను అనుకుంటాను 4 సార్లు నాంపల్లి నియోజకవర్గంలో పర్యటన చేసినారు వారు. అవును. ర్యాలీలు 2 సార్లు ర్యాలీలు, పదయాత్రలు మ్మ్. చేయడం ద్వారా